తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మాధురి గారు. గురుగారు, మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది? సో ముందు మనం విశ్వవసునామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకుందామంటే, ఇప్పటిదాకా మనకు నడుస్తూ ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. సో మీరు కనుక గమనించుకున్నారనుకోండి, కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మన ఇండియాలోనే కాదండి, మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి, ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూలిపోయినాయి అనమాట. ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది రగిల్చేసి జరిగింది. అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక 40 కిలోమీటర్స్ పొడవున అడవులన్నీ కాలిపోయినాయి. తర్వాత మనకి కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంది చనిపోవటం జరిగింది అనమాట. ఇలా క్రోధి కోపం అనమాట. చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి, ఇప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం, ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటి వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు. ఎందుకు విశ్వవసు అంటే, విశ్వం అంటే యూనివర్స్, ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి, యూనివర్స్. వసు అంటే సంపదలు, అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, అందుకని విశ్వవసు నామ సంవత్సరం అంటే ఈ మాటలతోటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్ గా అనిపిస్తుందండి. పర్ఫెక్ట్లీ రైట్, పర్ఫెక్ట్లీ రైట్. అంతేకాదండి, నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాశులకు బాగుందండి. టోటల్ 12 రాసులకు ఎక్సెప్ట్ 1-2 తప్ప మిగతా 10 రాసులు చాలా బాగున్నాయి. 3-4 రాసులు సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి. అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో, విశ్వవసు నామ సంవత్సరం పేరు పెట్టుకున్నారనమాట. అయితే విశ్వం అంటే యూనివర్స్, వసు అంటే సంపద, వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి. అంటే ఈ విశ్వం చాలా పెద్దది, యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది. తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి. అంటే బ్యూటిఫుల్గా, ఇది అంతా బ్యూటీ అయిన నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటుంది, ఎంతో సంపదతో నిండి ఉంది, అంతా మండే, దెర్ ఈజ్ నథింగ్ టు లిమిట్ అనమాట. లేదు అన్న ఫీలింగ్, లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట. ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి, గొడవలు అయినప్పుడు ఓళ్ళల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒకనొక టైంలో అందరూ వస్తారు. ఎందుకు చిన్న చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు, ఉదయం లెగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం, మరుచుకునే దేనికి ఏం చేస్తాం, అయ్యింది ఏదో వదిలిపెట్టండి, ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి, ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధ్య కుదిర్చి ముందుకు పంపిస్తారు. ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను. ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది, అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది. ఇది కూడా అంతే, ఇప్పటిదాకా గొడవ పడ్డారు, అయ్యింది అయిపోయింది, విశ్వం చాలా పెద్దది, చాలా ఆపర్చునిటీస్, చాలా రిసోర్స్ ఉన్నాయి, ఎంజాయ్ ఇట్, గో హెడ్ అన్న దానికి కూడా సింబాలిక్ గా విశ్వవసు నామ సంవత్సరం అండి. గురుగారు, ఇక శ్రవణ నక్షత్రం యొక్క విశిష్టత అలాగే వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో శ్రవణం ఆ పేరులోనే ఉందండి, శ్రవణం అంటే వింటాం, వింటూ ఉంటారు. సో ఈ నక్షత్రం వాళ్ళు నాకు క్లయింట్గా వచ్చారనుకోండి, నాకు ఛాలెంజ్ ఎక్కువ అనమాట. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం ఇస్తారు, ఏమీ మాట్లాడరు, ఏమీ రెస్పాండ్ ఉండదు, వింటూ ఉంటారు, అని వింటూ ఉంటారు. నాకు అర్థం కాదు అసలు నేను చెప్తుంది కరెక్ట్, వాళ్ళకి సింక్ అవుతుందా లేదా అంటే ఎక్కువసేపు మాట్లాడతారు. ఛాలెంజింగ్ కదండి, అస్ట్రాలజీ మాకుండే ఛాలెంజెస్ మాకుంటాయి. వాళ్ళకి ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఏం ఐడియా ఉండదు, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, ఫోన్లో కాల్ మాట్లాడుతూ ఉంటాము, మొహం కూడా చూడటానికి ఉండదు. వాళ్ళది జాతక చక్రం బట్టి మేము మాట్లాడుతుంటాం, 20 minutes, 30 minutes, 40 minutes, ఏది నోరుపి చెప్పరు, మాట్లాడరు. వాళ్ళ పేరే ఏమంటే శ్రవణం, వింటూ ఉంటారు. సో స్టార్ ఆఫ్ లెర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకోవాలి అంటే శ్రవణ నక్షత్రం దగ్గర కూర్చోవాలి, చక్కగా చెబుతారు వాళ్ళు. చాలా మంది కొంచెం ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు రామాయణం చెప్పటం, మహాభారతం చెప్పటం, పెద్ద పొలిటికల్ విషయాలన్నీ కూర్చొని చెప్పటం, ఒక నలుగురు మధ్యలో కూర్చుంటే వీళ్ళు కింగ్ లాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అనమాట, మాట్లాడుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ, చాలా బాగుంటుంది, మంచి నక్షత్రం ఇది. తిరుపతి వెంకటేశ్వర స్వామి నక్షత్రం, విష్ణుమూర్తి నక్షత్రం అది. తర్వాత వీళ్ళకి అధిపతి చంద్రుడు అండి, మూను. తర్వాత ఆది దేవత మహావిష్ణు, ఈ నక్షత్రానికి ఆది దేవుడే మహావిష్ణు అనమాట. ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా లక్ష్మీనారాయణను పూజిస్తూ ఉండాలి. తర్వాత వీళ్ళు స్టార్ ఆఫ్ లెర్నింగ్, బాగా నేర్చుకోవటం, అందరికి కనెక్ట్ అవుతూ ఉంటారు, లిజన్ బాగా వింటూ ఉంటారు, విజ్డమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మంచి అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి క్లారిటీగా చెప్తారు. మనకి ఏదైనా అర్థం కాలేదనుకో, ఇది కొంచెం ఇని మాకు చెప్పండి, దీని మీనింగ్ ఏంటి,
ఇదేదైనా అర్థం కాలేదు వాళ్ళకి ఇచ్చి కొంచెం మాకు చదివి చెప్పండి క్లారిటీ గురించి, అట్లాంటి విషయాలు వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు అనమాట. తర్వాత వీళ్ళకి కందాయ ఫలాలు 2, 0, 1 చూపిస్తుందండి. 2 వచ్చేటప్పటికి సమసంఖ్య కాబట్టి ధన లాభం చక్కగా సమానంగా ఉంటుంది, సమఫలం అంటారు. బేసిస్ సరి సంఖ్య కాబట్టి, అంటే మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది. జూన్ వరకు, జూలై నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి మధ్యలో 0 ఉండటం వల్ల రుణ బాధలో అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇది బేసి సంఖ్య ధనలాభం చూపిస్తుందండి. ఈ విషయంగా వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఎండాకాలంలో వాళ్ళకి సమఫలితం ఉంటుంది. తర్వాత వర్షాకాలంలో వీళ్ళకి భయాందోళనలో అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి ధనలాభం చూపిస్తూ ఉంటుంది. ఇలా 3 phases లో మనం 3 కాలాల్లో వాళ్ళకి రిజల్ట్ చెప్పుకోవచ్చు. శ్రవణం నక్షత్రం వాళ్ళకి 4 మేజర్ గ్రహాలు శని, రాహు, కేతువులు, గురువు కనుక చూసుకుంటే ఎలా ఉందంటే వీళ్ళకి శ్రవణ నక్షత్రం వాళ్ళకి జూన్ 14 వరకు సంతోషకరమైన వార్తలు వింటారు గురువు వల్ల. ఆ తర్వాత హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శని వీళ్ళకి విపరీతంగా యోగ్యతను తెస్తూ ఉన్నాడండి. వీళ్ళకి రాజ్యలాభము చూపిస్తుంది. మధ్యలో ఒక 3 months మరణ తుల్యాన్ని ఇస్తూ ఉన్నాడు శని. ఆ తర్వాత రాహు వీళ్ళకి భయము, మరణము, పట్టాభిషేకం. తర్వాత కేతు వల్ల ధన నష్టము, హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం కనుక ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి. అందులోనూ బాగా అంటే అన్ని గ్రహాలు మంచి చెడు చేస్తుంది, ఒక గ్రహం అనేది లేకుండా. సో ఇప్పుడు గురువే చూస్తున్నాను అనుకోండి, ఫస్ట్ వాళ్ళకి హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటారు, తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉంది. శని వీళ్ళకి విశేషమైన రాజ్యాలాభం అంటే ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అధికారం ఎక్కువగా ఉంటుంది. రాహు పట్టాభిషేకాన్ని అంటే ఒక గొప్ప స్థితిని ఇస్తున్నాడు, కానీ భయాన్ని కలిగిస్తున్నాడు. మనకి కేతు కనుక చూసుకుంటే ధన నష్టాన్ని, హెల్త్ కాంప్లికేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలాగంటే ప్రతి గ్రహం మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? దైవ దర్శనం కానీ శనిని వీళ్ళు జాగ్రత్తగా పట్టుకోవాలండి. కరెక్ట్గా వీళ్ళు కనుక శనిని పట్టుకుంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే శని మనకి రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం, 3వ స్థానానికి వెళ్తున్నాడు. వీళ్ళకి ఏలినాటి శని నుంచి ఉపశమనం రాబోతుంది. అందుకని ఈ ఏలినాటి శని నుంచి ఇన్ఫ్లుయెన్స్ బయటకు వస్తారు. శని 3వ ఇంట్లోకి వెళ్ళిపోవడంతో విశేషంగా లాభిస్తారు వీళ్ళకి. ఎలా అంటే రాజ్యలాభం అంటే అధికారం వచ్చేసింది, ప్రమోషన్స్ వచ్చేస్తాయి. రాజకీయ నాయకులకు అద్భుతమైన స్థితికి వెళ్ళిపోతారు. వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఈ మకర రాశి వాళ్ళు కనుక పాలిటిక్స్లో ఉంటే ఇంకా మొత్తం వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇంకా ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తుంటారు, ఆగరనమాట. ప్రతి బిజినెస్లోనూ ప్రతి చోట వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. అలానే వీళ్ళకి రాజశ్యామల హోమం కనుక చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అలానే మనకి కార్పొరేట్ కంపెనీస్లో వైస్ ప్రెసిడెంట్ ఇలా హైయర్ ర్యాంక్స్ ఉంటాయి, C-level పొజిషన్స్, ఎగ్జిక్యూటివ్స్, తర్వాత డైరెక్టర్స్. ఎవరి ఇన్కమ్ అయితే 50 lakhs కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు హోమాలు, యజ్ఞాలు చేయించుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్సెస్ మనీ వస్తుంది కదా, ఆ ఎక్సెస్ మనీలో కొంత భాగం దైవ కార్యాలకు ఉపయోగించుకోవాలి. అందులోనూ ఈ హోమాలు, యజ్ఞాలు చేస్తే వాళ్ళు, వాళ్ళ కుటుంబం కొన్ని తరాలు బాగుంటారు. అంతేకాకుండా వీళ్ళు సంపాదించుకున్న దానివల్ల ఆనందంగా ఉంటారండి. ఎంతో డబ్బుని దానివల్ల లేకపోతే ఏమవుతుందండి, ధనం కూడాను ప్యూరిఫై అవ్వాలి కదా. తర్వాత వీళ్ళకి నేచర్ అంతా బాగుంటుంది. తర్వాత బ్రాహ్మణోత్తములు ఆదరించడం వల్ల వాళ్ళకి ఆయుష్ కలుగుతుంది, ఆశీర్వాదం ఉంటుంది. అందుకని ఈ యజ్ఞాలు, హోమాలు వీళ్ళకి రాజశ్యామల హోమం కనుక చేసుకుంటే 10 మంది మీద మనం అజమాయిషీ చేస్తున్నాం, మన దగ్గర 10 లక్షల పైన డబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇది మ్యాండేట్ అండి. మన గణపతి పూజ ఎలా చేస్తాం ఇది అలా చేసుకో, ఇంతకుముందు అలా చేసుకునేవాళ్ళండి. తర్వాత రాహు వల్ల పట్టాభిషేకం, అద్భుతమైన సింహాసనాన్ని అందుకోబోతూ ఉన్నారు వీళ్ళు. ఇది కూడాను ఇయర్ ఎండ్లో నవంబర్ ఎండ్కి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ, కానీ భయపడే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళు దుర్గాదేవుని ఓం ధూమ్ దుర్గాయ నమః అని మంత్రాన్ని చదువుకోవటం, దుర్గా సప్తాశ్లోకి చదువుకోవటం, చండీ పారాయణ చేసుకోవటం, చక్కగా శ్రీశైలం వెళ్ళిపోయి స్పర్శలింగ దర్శనం చేసుకొని నేను చాలా మందికి రికమెండ్ చేస్తానండి. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ సూపర్ ఉంటుందండి. మనకి స్పర్శలింగ దర్శనం అక్కడే మనకి ఇది కూడా చేస్తారు, శివుడికి రుద్రాభిషేకం కూడా చేస్తారు. ఆ రుద్రాభిషేకము, స్పర్శలింగ దర్శనం, ఆ తర్వాత అయిపోయిన వెంటనే అమ్మవారికి అక్కడ చండీ పారాయణము, చండీ హోమం చేస్తారు. ఇలా 1 full day ఇది కనుక వాళ్ళు చేసుకుని అక్కడ దేవస్థానాలు కనుక చక్కగా ఉంటే వీళ్ళకి పట్టాభిషేకం వస్తుంది. ఈ భయము, మరణతుల్యమైన సిచ్యువేషన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతూ ఉంటారండి. సో ఇంతవరకు చేసుకుంటే ధన నష్టం చూపిస్తుంది కాబట్టి ఎవరికైనా ధనం లేకపోతే వీళ్ళకి కనకదార స్తోత్రం చదువుకోవాలి. శ్రీ సూక్తం పారాయణం చాలా యూట్యూబ్లో నేర్పే వాళ్ళు చక్కగా ఉన్నారండి. చక్కగా మనం కూర్చొని అది కొంచెం రిస్క్ తీసుకొని ఒక 10 days కనుక అవి చక్కగా స్పష్టంగా నేర్చుకోగలిగితే పారాయణ చేస్తూ ఉంటే ధన ప్రవాహం ఉంటుంది. కుబేరు పాశుపతం హోమం చేయించుకోవచ్చు, అభిషేకం చేయించుకోవచ్చు. అంతేకాకుండా
శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి కొన్ని బీజ మంత్రాలని సంపుటీకరణ చేసి వీళ్ళకి విశేష హోమం శ్రీ మహాలక్ష్మి యొక్క విశేష హోమం కనుక చేసుకుంటూ ఉంటే ధన ప్రవాహం చక్కగా వస్తుందండి వీళ్ళకి. ఓకే గురువు గారు, శ్రవణ నక్షత్రానికి సంబంధించిన విశిష్టత, చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.